మిథున రాశి జనవరి 26 రెండవ పక్షానికి ఎలా ఉంది అంటే ఇక్కడ పంచగ్రహ కూటమి ప్రారంభమైంది. మనకు 15వ తారీఖు అవగానే మనకు మకరంలోకి మనకు రవి వెళ్ళడం, మకర సంక్రమణం జరగడం అనేది తెలిసిందే. గ్రహాలు ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి గ్రహాలు అధిక గ్రహాలు అష్టమంలో ఉన్నాయి. ఒక శుక్రుడు మినహాయించి అన్నీ కూడా ప్రతికూల ఫలితాలు ఇస్తున్నాయి. అయినప్పటికీ కొంత మనకు సదుపయోగంగా ఉండే విధంగా ఉంటాయి. ఎందుకంటే ఒక చోట ఉన్నప్పుడు కొన్ని మంచి కొన్ని చెడు ఇస్తాయి కాబట్టి. కానీ ఆరోగ్య రీత్యా మాత్రం కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అని చెప్పచ్చు. ముఖ్యంగా కడుపుకు సంబంధించి అంటే ఉదర సంబంధితమైనటువంటి, అంటే కడుపులో ఏదో అయిపోతుందని కాదు, ఒక నెలలో ఒక చిన్న దీనివల్ల అవుతుందని కాదు, ఏదైనా అజీర్ణం చేయడం, సమయానికి అన్నం తినకపోవడం కావచ్చు, సమయం తప్పి తినకపోవచ్చు, ఇలాంటి వల్ల ఏమవుతున్నాయంటే ఈ ఉదర సంబంధమైనటువంటి